ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 50వ అధ్యాయము. పూర్వము అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేశ్యకు వసుడై స్వధర్మాన్ని విడిచిపెట్టాడు. అతడు గృహస్థ అయ్యుండి కూడా తన భార్యను విడిచిపెట్టి ఆ వేశ్య ఇంటి దగ్గరే తాగిపడి ఉండేవాడు. ఒకనాడు సంధ్యావేళ ఋషభయోగి అటుగా వెళ్తుంటే చూసి ఆ నామమాత్ర బ్రాహ్మణుడు ఆయనకు భక్తితో నమస్కరించి ఇంట్లోకి తీసుకెళ్లి పూజించారు. తరువాత ఆయనకు భోజనం పెట్టి రాత్రంతా పాదసేవ చేస్తూ ఆయనను నిద్రపుచ్చారు. మరుసటి ఉదయమే ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అట్టి సాధుసేవ వలన ఆ బ్రాహ్మణునికి సద్బుద్ధి అంకురించి త్వరలో పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోయాడు. మరుజన్మలో అతడు దశార్ణ దేశంలో వజ్రబాహు అనే రాజు యొక్క పట్టపురాణి అయిన సుమతీదేవి గర్భంలో పడ్డాడు. ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడేమోనన్న అసూయతో ఆ రాజుగారి రెండవ భార్య ఆమెకు విషం పెట్టింది. కానీ అందువలన పట్టమహిషి స్పృహ లేకుండా పడిపోయిందే కానీ ఆమె గర్భములోని పిండానికి ప్రాణాపాయం కలగలేదు. అయితే ఆమెకు పుట్టిన బిడ్డకు శరీరమంతా పుండ్లు లేచాయి. రాజు దుఃఖించి ఎన్నో చికిత్సలు చేయించినా ఆ తల్లి బిడ్డలకు ఒళ్ళంతా పురుగులు పడి చీము కారుతూ ఎంతో దుర్వాసనగా ఉండేది. పూర్వజన్మలో వారు చేసిన పాపాలే అందుకు కారణమని, వారిని చూడటమే మహాపాపమని రాజు వాళ్లను భయంకరమైన అడవిలో విడిచిపెట్టేశాడు. అందుకు రాజుగారి రెండవ భార్య ఎంతో సంతోషించింది. ఎప్పుడూ కాలైనా కింద పెట్టని మహారాణి అడవిలో ఆకలితో మాడిపోయింది. అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను చంకన పెట్టుకొని క్రూర జంతువుల గర్జనల మధ్య ముళ్లలో లేస్తూ పడుతూ తిరుగుతుండగా ఒకచోట కొందరు పశువులు కాపరులు కనపడితే వారిని తాగటానికి మంచినీళ్ళు అడిగింది. అప్పుడు వాళ్ళు చెరువుకు వెళ్లే దారి చూపారు. అందులో నీరు తాగి అక్కడ నీళ్లకు వచ్చిన స్త్రీలనామే, ఈ రాజ్యంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మీ రాజు ఎవరు అని విచారించింది. ఆ ప్రాంతపు రాజు పద్మాకరుడనే వైశ్యుడు. ఎంతో ధర్మాత్ముడని తెలిసి అతనిని శరణు పొందింది. ఆ రాజు ఆమె వృత్తాంతం తెలుసుకొని జాలిపడి ఆశ్రయం ఇచ్చాడు. అతడు కూడా ఆమె కొడుకుకు ఎన్ని చికిత్సలు చేయించినా నిష్ఫలమై అతడు చనిపోయాడు. ఆ తల్లి గర్భశోకంతో హృదయ వికారంగా తోకి దృష్టవశాత్తు సరిగ్గా ఆ సమయానికి వృషభయోగి అక్కడికి వచ్చారు. ఆయన ఆ తల్లి శోకం విని, నువ్వు అనవసరంగా దుఃఖిస్తున్నావు. పుట్టిన వాడెవరు, చనిపోయిన వాడెవరు? అతడు ఈ శరీరమే అనుకుంటున్నావా? జీవుడు కర్మవశాన పంచభూతలతో చేయబడిన దేహాన్ని పొందిన ఆ కర్మ తీరిపోగానే దేహం చనిపోతుంది. కానీ అతడు ఆత్మస్వరూపం కాబట్టి అతనికి నాశనం ఉండదు. ఇక శోకం ఎందుకు? త్రిగుణాల వలన అతడికి కర్మబంధం చుట్టుకుంటుంది. సత్వగుణం వలన దేవత్వము, రజోగుణం వలన మానవ జన్మ, తమోగుణం వలన తిరియక్ జన్మలు కలుగుతాయి. త్రిగుణాతీత శక్తి కలిగినప్పుడే అతనికి మోక్షం లభిస్తుంది. అలా జన్మించాక అతడు చేసిన కర్మలను అనుసరించి సుఖదుఖాలతో కూడిన జన్మ పరంపర కలుగుతుంది. అలా జన్మించిన వారందరూ ఎప్పటికైనా మరణించాల్సిందే. కనుకనే వివేకవంతులు జన్మించిన వారి గురించి సంతోషం కానీ, చనిపోయిన వారి గురించి దుఃఖం కానీ పొందరు. అంతకంటే భగవన్నామ స్మరణతో ఇహపరాలు సాధించుకోవచ్చు. అలా కాక జీవులకు గల అనుబంధం వాస్తవమైతే వెనుకటి జన్మలో నువ్వు వాడికి ఏమైనావో చెప్పగలవా? ఇప్పటికైనా నా మాట విని ఊరట చెందు అని ఆమెను ఓదార్చాడు. అప్పుడు ఆమె, నేనొక మహారాజుకి రాణి అయినా చివరకు నాకు ఈ గతి పట్టింది. అడవుల పాలైన నా వాళ్ళందరికీ దూరమైన బిడ్డను విడిచిపెట్టలేక భూమిపైన జీవిస్తున్నా. అలాంటప్పుడు వీడు చనిపోతే నేనేం కావాలి? మీరు కరుణార్థ హృదయులు. మీరు చెప్పిన తత్వము అజ్ఞాని అయిన నాకెలా తెలుస్తుంది? ఈ కష్ట సమయంలో పరమేశ్వరుని వలె మీరు నాకు లభించారు. దేనివలన నా ఈ దుఃఖం నశిస్తుందో దయచేసి దానిని అనుగ్రహించండి అని శోకిస్తూ యోగీంద్రుని పాదాల మీద పడింది. ఆ యోగి కరుణార్థ హృదయులే ఆ పిల్లవాడు పూర్వజన్మలో తమ సేవకుడని తెలుసుకొని కొంచెం భస్మం మంత్రించి ఆ శవం మీద చల్లాడు. వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. అతడెట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో ఉన్నాడు. ఆ యోగి యొక్క కృపాదృష్టి వలన తల్లికి కూడా జబ్బు మాయమైంది. ఆ తల్లి సంతోషంతో నమస్కరించగానే ఆ యోగి ఆమెకు కొంచెం భస్మం ఇచ్చి, అమ్మా, నువ్వు నీ బిడ్డ ఇది ధరించండి. నీ కుమారుడు ఉత్తమ గుణవంతుడే యశస్వి అయి భద్రాయువు అనే పరాక్రమవంతుడైన రాజుగా దేశాన్ని పరిపాలించి కీర్తికెక్కుతాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. కనుక ఓ రాజా, మహాత్ముల కృపాదృష్టి మాత్రం చేతనే ఎంతటి వ్యాధైనా నశించగలదు.
నీకు వచ్చిన వ్రణం తగ్గటంలో ఆశ్చర్యమేముంది అన్నాడు. అప్పుడు రాజు, స్వామి, నా వ్యాధిని నివారించగల సత్పురుషుని దర్శనం నాకెలా లభిస్తుందో దయచేసి చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధుపుంగవుడు గంధర్వపురంలోని శ్రీగురుని గురించి తెలియజేశాడు. వెంటనే రాజు గానుగాపురానికి బయలుదేరాడు. సరిగ్గా అదే సమయానికి శ్రీగురుడు ఇక్కడికి ఒక మలేచరాజు వస్తాడు. అందువలన ఇక్కడ ఆచారవంతులైన హిందువులకు బాధ కలగవచ్చు. మా మహత్యము లోకమంతా వెల్లడైంది. కాబట్టి ఇక ఎక్కువ కాలం ఇక్కడ ఉండకూడదు. నేనిక్కడే ఉంటే ఇంకెందరో కూడా వస్తారు. భక్తి సదాచారం లేనివారు కూడా పేరాసతో ఇక్కడికి వస్తారు. కనుక ఇక మేము అంతర్ధానం అవ్వడం మంచిది. బహుధాన్యనామ సంవత్సరములో బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదికి పుష్కరం వస్తుంది. అప్పుడు ఆ నదిలో స్నానం చేయటానికని చెప్పి ఈ చోటు విడిచిపోతాను అని నిశ్చయించుకున్నారు. ఒకరోజు ఆయన అక్కడి భక్తులతో, ఇక్కడికి ఒక రాజు రానున్నాడు, కాబట్టి మీరంతా మీ ఇళ్లకు వెళ్ళిపోండి అన్నారు. మేము గౌతమి యాత్రకు బయలుదేరతాము అని చెప్పారు. అప్పుడు భక్తులు, మహాత్మా, మీరు సాక్షాత్తు దత్తాత్రేయులే. మీ అండ ఉండగా ఇక్కడికి ఎవరొచ్చినా మాకు ధర్మహాని కలగదు. కనుక మేము మీ సన్నిధి విడిచి ఎక్కడికి పోవాల్సిన పని లేదు అని చెప్పి ఒక్కరు కూడా కదలలేదు. కొద్ది సమయం అయ్యేసరికి ఆ యవనరాజు గంధర్వపురం చేరి అక్కడ వారిని, ఇక్కడ సన్యాసి ఎక్కడున్నారు, దయచేసి ఆయనను చూపండి అని ప్రార్థించాడు. అతనిని చూసి యవనరాజు ఇక్కడికి రాగలడని స్వామి చెప్పిన మాటలు స్మరించి భక్తులు కీడు శంకించి అతనికి ఏమీ చెప్పటం లేదు. వారి సంశయాన్ని గుర్తించిన రాజు, నేను కూడా అర్ధారిద్దనై స్వామి దర్శనానికి వచ్చాను. సంశయించక వారెక్కడున్నారో చెప్పండి అని వేడుకున్నాడు. అతడు పదే పదే ప్రాధేయపడిన మీదట శ్రీగురుడు అనుష్ఠానానికని సంగమానికి వెళ్ళారని, మధ్యాహ్నం మఠానికి తిరిగి రాగలరని భక్తులు చెప్పారు. రాజు వెంటనే పల్లకీ దిగి తని పరివారమంతా అక్కడే విడిచి తానొక్కడే అతి త్వరగా సంగమానికి వెళ్ళి స్వామిని దర్శించి చేతులు కట్టుకొని దూరంగా నిలబడ్డాడు. అప్పుడు శ్రీగురుడు, ఇన్నాళ్లకు కనిపించావేంటి అన్నారు. ఆ మాట వినగానే స్వామి అతనిని చూడగానే రాజుకి పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరించాడు. అతని శరీరము అంతా రోమాంచితమైంది. అతడేవో మాట్లాడబోయాడు కానీ సంతోషంతో అతనికి మాట పెగలలేదు. కొంతసేపటికి అతడు తెపరిల్లి, మీరు శ్రీపాద స్వామియే, నేను మీ సేవకుడనే. ఈ దీనుణ్ణి ఇంతకాలం ఉపేక్షించారేమిటి? మీ పాదసేవ విడిచి ఇంతకాలం నేను దూరంగా పడి ఉండేలా చేశారే. రాజవైభవాల భ్రమలో చిక్కి మిమ్మల్ని మరిచి ఎంతకాలం గడిపాను. ఇన్నాళ్ళు మీ దర్శనమే లభించలేదు. చివరకు మీ ఎదుటకు వచ్చాక కూడా ఇదివరకు అంతగా సేవించుకున్న మీ పాదాలను గుర్తించలేకున్నాను. అజ్ఞానమనే మహాసముద్రములో నన్నిలా పడి ఉండనివ్వటం మీకు న్యాయమా? జరిగింది చాలు. ఇక నుంచి అయినా మీ పాదాలు విడువను. నన్ను ఉద్ధరించండి అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు. శ్రీగురుడు అఖిలాభిష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు. వెంటనే ఆ రాజు తనను బాధిస్తున్న వ్రణం తగ్గించమని వేడుకున్నాడు. అప్పుడు స్వామి, ఏది నీ వ్రణం చూపించు అనగానే అతడు తన తొడవంక చూసుకొని కురుపు మాయటమాయమవటం చూసి ఆశ్చర్యచకితుడై భక్తితో ఆయనకు నమస్కరించాడు. ఆ స్వామి గంభీర వదనులై, నువ్వు కోరుకున్న రాజభోగాలు తనివి తీరా అనుభవించావా? ఇంకేమైనా కోరికలు మిగిలి ఉన్నాయా? బాగా ఆలోచించుకొని చెప్పు అన్నారు. అప్పుడు ఆ రాజు, మీ దయవలన సకల ఐశ్వర్యాలతో చాలా కాలం రాజ్యం ఏలాను. నాకు కొడుకులు మనవలు కూడా కలిగారు. పూర్తి తృప్తి కలిగింది. అయితే మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలన్న కోరిక ఒక్కటే మిగిలింది. ఆ ఒక్కటి తీరగానే నేను సర్వము విడిచి మీ పాదసేవ చేస్తూ ఇక్కడే పడి ఉంటాను అని వేడుకున్నాడు. అప్పుడు స్వామి, సన్యాసులమైన మేము పాపభూయిష్టమైన రాజ్యంలో అడుగు పెట్టకూడదు. మాక అప్పుడు స్వామి, సన్యాసులమైన మేము పాపభూయిష్టమైన రాజ్యంలో అడుగు పెట్టకూడదు అన్నారు. అప్పుడు ఆ రాజు, స్వామి, నేను మీ సేవకుడనే కదా, ఈ రాజ్యమంతా మీరు ప్రసాదించినదే కదా. మీరు ప్రసాదించిన రాజ్యాన్ని, కొడుకులను, మనుమలను మీకు చూపాలని నా కోరిక. మీరు దూరంగా ఉండే మీ కృపాదృష్టి వారి మీద, మా ప్రజల మీద ప్రసారింపజేయండి. మా రాజ్యంలో మీ రాకకు అవరోధమైన వాటన్నిటిని నిషేధిస్తాను అని చెప్పి శ్రీగురుణ్ణి కాళ్ళావేళ్లా పడి బ్రతిమిలాడుకున్నాడు. అప్పుడు స్వామి,
మా మహత్యం వెల్లడవటం వలన ఇంకెంతమందో ఇక్కడికి వస్తారు. ఈ స్థానం విడిచి వెళ్ళిపోవటమే ఉత్తమము. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరి నది దగ్గరకు చేరి ఎవరికీ కనిపించకుండా పోవటం మంచిది అని తలచి ముందు రాజు ప్రార్థనను మన్నించారు.